హే గైస్, ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ గురించి చెప్తాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఈ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అనమాట. ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ బుక్స్ అనేది కంపల్సరీగా కొనుక్కోండి అండ్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి గైస్. ఈ బుక్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ గ్రూప్ 2కి ప్రిపరేషన్కి, గ్రూప్ 3కి ప్రిపరేషన్కి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి మనకి ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ చెప్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి మనకి రామన్న రాజు సార్ వాళ్ళది బుక్ పబ్లికేషన్ అవైలబుల్ ఉంది, అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీకి మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పాలసీస్కి కూడా మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్. సో అది మీరు రిఫర్ చేయండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్కి కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, అది మీరు రెఫర్ చేయండి. అదర్వైజ్ మీరు దీనికి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్కి రెఫర్ చేయాలనుకుంటే రామన్న రాజు సార్ వాళ్ళది బుక్ పబ్లికేషన్ అవైలబుల్ ఉంది, సో మీరు అది రిఫర్ చేయండి ఎన్విరాన్మెంట్ కోసం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మనకి షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది అవైలబుల్ ఉంది, అది మనకి తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంటుంది. మంత్లీ కంపైలేషన్ తీసుకోండి, అదర్వైజ్ ఇయర్లీ కంపైలేషన్ కూడా దొరుకుతుంది. అదర్వైజ్ మీరు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్కి వెళ్ళాలనుకుంటే విజేత కాంపిటీషన్స్ వాళ్ళది కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ అండ్ కంపైలేషన్ బుక్ అనేది అవైలబుల్ ఉంది, సో అది మీరు రెఫర్ చేయండి కరెంట్ అఫైర్స్ కోసం. గైస్, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్కి మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది, అది మీరు రిఫర్ చేయండి. అదర్వైజ్ మనకు తెలుగులో సిద్ధు పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ కూడా అవైలబుల్ ఉంది, ఈజీ రీజనింగ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో రీజనింగ్ కోసం ఈ బుక్స్ని మీరు రిఫర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మనకి బేసిక్ 10th స్టాండర్డ్ వరకు అడుగుతారు కాబట్టి రెన్ అండ్ మార్టిన్ బుక్ ఒకటి అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో, మీరు అది తీసుకుంటే మీ బేసిక్స్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది అక్కడ నుంచి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్కి మనకి వివాన పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్, సో మీరు అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కోసం మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్ తెలుగు మీడియంలో, అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి రామన్న రాజు సార్ వాళ్ళది పబ్లికేషన్ బుక్ అనేది అవైలబుల్ ఉంది, అది మీరు రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీలో ఇండియన్ హిస్టరీ మనం ఎక్కడి నుంచి కవర్ చేయాలి అంటే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ మనకి అవైలబుల్ ఉంది, అది తెలుగు మీడియంలో ఉంది, భారతదేశ చరిత్ర. సో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ బుక్ని రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇండియన్ హిస్టరీకి మనకి కరీం సార్ బుక్ అనేది అవైలబుల్ ఉంది ఇండియన్ హిస్టరీ కోసం, మీరు ఆ బుక్ని రిఫర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి మనకి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్, సో మీరు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ని రెఫర్ చేయండి కంపల్సరీ, అక్కడ నుంచి మీ తెలంగాణ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదర్వైజ్ వేరే బుక్ రిఫర్ చేయాలనుకుంటే తెలుగు అకాడమీ తెలంగాణ చరిత్ర సంస్కృతి పోటీ పరీక్షల ప్రత్యేకం అనేది ఒక బుక్ ఉంది, తెలుగు అకాడమీ బుక్, మీరు అది కూడా రెఫర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళది తెలంగాణ హిస్టరీని రెఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీకి మనకి జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది, భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన, ఇది మనకి తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారో జీబీకే పబ్లికేషన్స్ని రిఫర్ చేయండి. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇండియన్ పాలిటీ కోసం లక్ష్మీకాంత్ని రిఫర్ చేయండి. సో మీరు ఇక్కడ నుంచి మీ ఇండియన్ పాలిటీ అనేది కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3. సో పేపర్ 3లో మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు ఇండియన్ ఎకానమీకి మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది అవైలబుల్ ఉంది గైస్. సో ఇండియన్ ఎకానమీ మీరు అక్కడ నుంచి కవర్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ బుక్ కావాలంటే మనకి ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సర్ బుక్ అనేది అవైలబుల్ ఉంది మార్కెట్లో, మీరు అది రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఎకానమీకి మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్. సో తెలంగాణ ఎకానమీకి మీరు అది రిఫర్ చేయండి. అదర్వైజ్ ఎక్స్ట్రా వేరే సోర్స్ మీరు రిఫర్ చేయాలనుకుంటే తెలుగు అకాడమీ బుక్ కూడా అవైలబుల్ ఉంది తెలంగాణ ఎకానమీకి, సో మీరు ఆ బుక్ని రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్, దీనికోసం మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్, సో మీరు అది రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు వేరే ఆల్టర్నేటివ్ సోర్స్కి వెళ్ళాలనుకుంటే తెలుగు అకాడమీ బుక్ కూడా అవైలబుల్ ఉంది డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్ కోసం, దాన్ని మీరు రిఫర్ చేయండి, ఓకే. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం మనకి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది గైస్, ఇది చదివితే సరిపోతుంది. వీళ్ళది చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా అవైలబుల్ ఉంది, సో మీరు ఈ 2 బుక్స్ని రిఫర్ చేస్తే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు వేరే ఇంకా ఆల్టర్నేటివ్ సోర్స్కి వెళ్ళాలనుకుంటే మనకి వి ప్రకాష్ సార్ వాళ్ళది బుక్ అవైలబుల్ ఉంది తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం, సో మీరు ఈ 2 బుక్స్ని రిఫర్ చేయండి, ఓకేనా.